పబ్లిసిటీ జరిగిందా జరగలేదా అనే విషయం పక్కన పెడితే మీరు అంటున్న మీ యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో 2,10,000 మంది సబ్స్క్రైబర్లు, 2 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఓకే, 1,00,000 మంది లేనటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మెడలో ఐడి కార్డు వేసుకుని తిరుగుతున్నటువంటి పర్సన్ 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండడం చాలా గొప్ప విషయం. అందులో కూడా ఒకప్పుడు దసరా రహస్యం, దీపావళి రహస్యం, హోలీ రహస్యం, లేదంటే మహనీయులు రాసినటువంటి పుస్తకాలకు సంబంధించిన విషయంలో పూలే రాసిన గులాంగిరి పుస్తకం కానీ, అంబేద్కర్ దినచర్య కానీ, ఇట్లా పుస్తకాలను చదివి వాటిని ఎపిసోడ్ల మాదిరిగా ఇచ్చినటువంటి బైరి నరేష్ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి? అంటే భయపడా, లేకపోతే ఆ వీడియోలు పెడితే నా మీద మళ్ళీ దాడి జరుగుతాయనే ఒక అపోహలో ఉండరా? మీరు అంటున్నారు కదా నేను ఇన్ని గణం తిరిగినా అని చెప్పేసి, అవి కూడా ఇక్కడ యూట్యూబ్లో ఎక్కువ కనబడతలేవు కదా. మీకున్న 2,10,000 సబ్స్క్రైబర్లన్నా చూస్తున్నారా అంటే అది కూడా లేదు కదా మరి. అంటే రాకేష్ గారు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉద్యమం నడుస్తూ ఉంటుంది. ఒక దశలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో కాలేజీల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో కార్మిక క్షేత్రాల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో వివిధ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నిటిని ఆపేసి కేవలం మాలాంటి ఆలోచనతో ఉండి మాతో కలిసి వచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళుతున్నాము. అందువల్ల మీరు అనుకున్నంతగా మేము మీకు కనిపించడం లేదు. అలాగే మోరోవర్ అంతకుముందు ఎక్కువ సమయం ఉండేది కాబట్టి వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పెట్టేవాళ్ళం. కరోనా ప్రధాన సందర్భంలోనే మీరు చెప్పిన పుస్తకాలు కానీ, మహనీయుల చరిత్రలు కానీ, రాజ్యాంగం గురించి కానీ, మండల్ కమిషన్ బీసీ వ్యవస్థ గురించి కానీ, నారాయణ గురు గౌడ్ గురించి కానీ, పండిత అయోధ్యదాస్ గురించి కానీ, బసవన్న గురించి కానీ, పెరియారు గురించి ఎపిసోడ్లు, పూలే గురించి ఎపిసోడ్లు, సావిత్రిబాయివి, బాబాసాహెబ్వి కోకులలుగా చేశాం. అప్పుడు కరోనా కాబట్టి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆన్లైన్ ద్వారా తమ్ముడు అచ్యుతరాజు సహకారంతో చేస్తూ వచ్చాం. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు, పూలే విగ్రహావిష్కరణల కారణంగా ఆ ప్రయాణాలతో మీలాంటి ఎంతోమంది వీడియోస్ చేస్తూ మాకు ఇచ్చేవారు కాబట్టి అప్లోడ్ జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత ఏమైందంటే మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు 30,000 మంది మాకు కనెక్ట్ అయ్యారు. 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు అయిపోయారు. మామూలుగా మమ్మల్ని ద్వేషిస్తారేమో, వ్యతిరేకిస్తారేమో, సంఘం నుంచే బహిష్కరిస్తారేమో, సమాజంలోకి వెళ్ళే అవకాశం ఉండదేమో అని భయపడ్డాం. కానీ మాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారనేది మాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూర్చుని చదువుతూ, వీడియోలు చేస్తూ, ఎడిట్ చేస్తూ పెట్టేటువంటి సమయం దొరకట్లేదు. నిన్నటికి నిన్న నేను డిసెంబర్ 6న బెంగళూరులో సమావేశం ఉన్నాను. మొన్న 5వ తేదీన నేను మదురైలో ఒక సమావేశంలో ఉన్నాను. దానికంటే ముందు 4వ తేదీన నేను పాండిచ్చేరిలో ఉన్నాను. 3వ తేదీన పెరియార్ గారి కొడుకుతో చెన్నైలో ఉన్నాను మిత్రమా. 2వ తారీఖు 1వ తారీఖు మాత్రం నేను విజయవాడలో. చూడండి ఒక్కసారి, ఆ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక పూర్తి చేసి ఈరోజు నేను మీ స్టూడియోకి వచ్చాను. 6 రోజుల్లో దాదాపుగా ఒక 10 కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 6 రోజుల్లో మాకు సమయం లేదు కాబట్టి దాదాపుగా ఒక 4 TB వీడియోస్ పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి సమయం లేక ఆగిపోయింది. అలాగే ఇప్పుడు ప్రయాణాలు పెరిగిపోయాయి, ఆదరణ పెరిగిపోయింది. మేము కలవాల్సినవి, చేయాల్సినవి, సంఘ నిర్మాణం చేయాల్సినవి చాలా 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 ఉన్నాయి. అందువల్ల మేము గడిచిన సంవత్సరము ఇచ్చిన ట్రైనింగ్ క్యాంప్కు సంబంధించిన 4 రోజుల వీడియోలే ఇంకా మేము పోస్ట్ చేయలేకపోయాము. అలాగే మహాసభల్లో 3 రోజుల పాటు 20 గంటలు జరిగాయి. 60 గంటల ప్రసంగాలని మేము వీడియోలు చేసి రికార్డ్ చేశాము. అన్నీ రికార్డ్ చేశాము. ఒక్కొక్కటి పని లేనప్పుడు ఈ మీడియా ద్వారా వెళ్తాం. ఇప్పుడైతే ఫీల్డ్ వర్కే ప్రధానంగా. ఇన్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళాలి, మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీలాంటి ఆలోచనలు, సంఘ నిర్మాణము, ఫీల్డ్ వర్క్ అని అంటే కేవలం హిందువుల్ని విమర్శించే వాళ్ళు, హిందువుల మీద విషయం జిమ్మే వాళ్ళని కలుసుకుంటూ పోవడమేనా? బైరి నరేష్ అని అంటే చాలామంది ఏం చేస్తారు అంటే నాస్తికత్వం అనగానే హిందూ దేవుళ్ళని తిట్టడమే. ఇక వీళ్ళకు ముస్లిం దేవులను కానీ, అంటే ముస్లింలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను కానీ, లేదంటే క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాలు, అంతెందుకు బౌద్ధంలో మూఢనమ్మకాలు లేవా? ఆ మూఢనమ్మకాలకు సంబంధించిన విషయంలో ఎప్పుడూ మాట్లాడకుండా కేవలం హిందుత్వం మీద విషయం జిమ్మడమే, విషయం జిమ్మే వాళ్ళందరినీ కలవడమా? ఏ నిర్మాణం చేస్తున్నారు సంఘ నిర్మాణం అంటే? ఇప్పుడు మహిళలపై దాడి జరుగుతుంది, మహిళలు వివక్షకు గురవుతున్నారు అని అంటే
ముస్లిం మహిళలు వేరు, హిందూ మహిళలు వేరు, క్రైస్తవ మహిళలు వేరు, పార్సీ మహిళలు వేరా? మహిళలు అన్నప్పుడు మహిళలని అర్థం చేసుకోవాలి కదా. అందులో మళ్ళీ విభజించాల్సి వస్తే మళ్ళీ దళిత మహిళలు ఉంటారు, శ్రామిక మహిళలు ఉంటారు. కాబట్టి నేను ఒకవేళ ఆ దిశగా పనిచేయట్లేదు అని అనుకుంటే ఒక నజీర్ మహమ్మద్ అనే వ్యక్తి మా జిల్లా అధ్యక్షుడు ఎలా అవుతాడు? ఒక సానియా బేగం అనే మహిళ మా జిల్లా కార్యదర్శి ఎలా అవుతుంది? ఒక రఫీ అనే వ్యక్తి మా ఉద్యమానికి నాయకుడు ఎలా అవుతాడు? ముస్లింలు నాయకులు అవుతారు అంటే మీరు హిందువులను తిడుతున్నాయి కదా, ముస్లింలు కూడా వాళ్ళు ఆ ఇస్లాంని వదిలేసి వచ్చి ఇస్లాంలో లోటుపాట్ల మీద మాట్లాడుతున్నారు కదా. ఓకే. అలాగే డేవిడ్ రాజు, జాన్సను, అలాగే విజయ్ కుమార్, వీళ్ళంతా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పాస్టర్లుగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళ పాస్టర్ పనిని వదిలేసుకొని వచ్చి మాతో జాయిన్ అయిపోయి ప్రసంగిస్తున్నారు ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల పైన. మీరు ఒకసారి పిలవండి, మా విజయాన్ని పిలవండి, నెల్లూరు నుంచి వస్తాడు. మా జాన్సన్ పిలవండి, ఖమ్మం నుంచి వస్తాడు. మా ప్రీతి సంఘర్షణ అని ఒక సోదరి ఉంటుంది, బై బర్త్ తీవ్రమైనటువంటి క్రైస్తవురాలు, ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు ఖమ్మం జిల్లాకి. మేము గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీ మీడియా ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేసేటువంటి పిచ్చి వేషాలు వేసే వెధవలకి చెబుతున్నాను. అలాగే ఆ పిచ్చి వెధవల మాటలు విని నిజమే అనుకునే మా మంచి అన్నా తమ్ములు అక్కా చెల్లెలకి చేతులు జోడించి కోరుతున్నాను. నాస్తికత్వం అంటే హిందూ మతాన్ని విమర్శించడం అని కాదు. ఎథిస్టు హేతువాది అంటే దేవుళ్ళని తిట్టడం విమర్శించడం కాదు. బైరి నరేష్ అంటే హైందవ ధర్మాన్ని గౌరవించి పాటించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేవాడు కాదు. అది స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కెల్స్ ఈ ప్రజలకు ఇంజెక్ట్ చేసినటువంటి దుర్మార్గమైన అది చాలా తప్పు బ్రదర్. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను మీ N9 మీడియా ద్వారా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు రేపు ఇదే N9 మీడియా బైరి నరేష్ క్రైస్తవులపై నిప్పులు చెరిగాడు అని పెడితే నిప్పులు చెరిగినట్ట, లేకపోతే హిందువులపై విషం కక్కాడు అంటే విందు కక్కినట్టు. అసలు వాడు ఏం మాట్లాడాడు, వాడి పర్సెప్షన్ ఏంటి, వాడి అవగాహన ఏంటి, అతను ఏం చేశాడు, ఏం చెప్తున్నాడు, చెప్పే దాంట్లో నిజముందా లేదా అనేది చూడాల్సినటువంటి కామన్ సెన్స్ లేదా? వాట్సాప్ యూనివర్సిటీ నమ్మడమేనా? తెలివి మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విషదమగుడు విశ్వ రహస్యాలు అనే విషయం మనం ఆలోచించమా? బైరి నరేష్ అంటే హిందువులను విమర్శించడని చెప్పి మీలాంటి పనికిమాలిన జర్నలిస్టులు పదే 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 చెప్పడం వల్ల సామాన్య ప్రజలు నిజంగానే బైరి నరేష్ అంటే హిందువులని తిడతాడా అని డైలమాలో పడిపోతున్నారు నా అమాయక అన్నా తమ్ముడు అక్కా చెల్లెళ్ళు. బైరి నరేష్ అంటే శత్రువు కాదు, సమాజ మిత్రువు. హిందూ ధర్మానికి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో డెఫినేషన్ ఇవ్వండి. చిన్నజీయర్ స్వామి గారు చెప్పినటువంటి దాన్ని మీరు అంగీకరిస్తారా? హిందూ అనేది వేద గ్రంథాల్లో ఉందా, లేదా ఆయా మత గ్రంథాల్లో హిందూ అనే పదం ఉందా? ఇప్పుడు ఎవడో ఒక్కడు ఆ ఆర్య ప్రాంతం నుంచి వచ్చేసి ఉత్తర భారతదేశం నుంచి ఖైబర్ బౌలాని కనుమలగుండా వీడికి భారతదేశానికి వచ్చి మధ్య ఆసియా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి 100కి ఒక్కడైనా మీలో ఎవడైనా సంస్కృతం మాట్లాడతాడా మిస్టర్? ఏదైనా సంస్కృత భాషలో ఉన్న ఛానల్ ఒకటి చూపించగలవా? ఇన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు కదా, దాదాపు 3-4 వేల భాషలు ఉన్నాయి కదా. సంస్కృత భాషలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా మాట్లాడితే నువ్వు వింటావా? నీకు అర్థమవుద్దా? ఒక సంస్కృత పుస్తకం నీకు ఇస్తే చదువుతావా? 100కి ఒక్కరు కూడా అది చదవలేరు. నా బ్రాహ్మణ సోదరులు కూడా దాన్ని చదవలేరు. కొన్ని ముఖ్యమైన పద్యాలను నేర్చుకొని దైవానికి, ప్రకృతికి, మనిషిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన కొన్ని మంత్రాలను నేర్చుకొని వాటిని వెళ్ళవేస్తారు కదా. ఇప్పటికీ అర్థం కాదు కదా. వాళ్ళు చెప్పిన మాటలని ఒక ధర్మంగా మతంగా ఎట్లంటావు? ఇక్కడున్న గిరిజనుల సంస్కృతి అది హైందవ సంస్కృత. ఇక్కడున్న పద్మశాలి, నేను ఒక పద్మశాలి బిడ్డని, పద్మశాలిల సంస్కృతి హైందవందా? లేకపోతే ఒక కాయ కష్టము చేసేటువంటి వ్యక్తులు మాల మాదిగలు, సింధు, గోండు, డక్కలి, యానాది, ఎరుకల అనేక జాతుల వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళంతా అదే ధర్మమా, అదే మతమా? వాళ్ళని విమర్శించినట్ట, అవమానించినట్ట, కించపరిచినట్ట, ఇష్టం వచ్చినట్టుగా చాలామంది సోదరులు, పాపం సోదరులను కూడా అనడానికి లేదు, దాని వెనకాల మతము మత్తుతో ఉన్న యాజమాన్యము చిత్రీకరించేటువంటి కుట్రల వల్ల మేము అలా కనిపిస్తున్నాం. అన్ని మతాలలో నాస్తికులు ఉంటారు. మీకు చేతనైతే ఎవరైనా ఎక్స్ ముస్లిం అని కొట్టండి. వేలాది మంది మహిళలు, అది సౌదీ అరేబియా అయినా, కువైట్ అయినా, ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఏ అరబ్ కంట్రీస్ అయినా వేలాది మంది వాళ్ళ బుర్కాలు తీసేసి ఎక్స్ ముస్లింలను ప్రకటించుకుంటున్నారు. అలాగే క్రైస్తవ దేశాల్లో నేను క్రైస్తవాన్ని వీడుతున్నాను,
నేను పరిశుద్ధాత్మ నమ్మట్లేదు, యేసయ్యని నమ్మట్లేదు, యేసుక్రీస్తు నమ్మట్లేదు, జీసస్ నమ్మట్లేదు అని అవి వదులుకొని వస్తున్నారు కదా. అది దీని మీద దృష్టి పెట్టడానికి వీలు కదా. బైర్ నరేష్ ఇస్లాం మీద మాట్లాడలేదు, ఇంకొకడు నిన్న కూడా అంటాడు ముస్లిం మీద మాట్లాడితే నీకు భయం కదా. ఒరే నాయన, నువ్వు నన్ను రెచ్చగొట్టావని నేను ముస్లింలను తిట్టుడో, నువ్వు రెచ్చగొట్టావని నేను క్రైస్తవులను తిట్టుడో, నువ్వు రెచ్చగొట్టావని హిందువులను తిట్టో పనికిమాలినవాని కాదు నేను. అయ్యా, నా బాల్యము నుంచి నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఆ మతాల వల్ల, ఆయా కట్టుబాట్లు, ఆచారాల వల్ల పడే బాధల గురించి నేను మాట్లాడుతున్నాను. రీసెంట్గా నేను బందర్లో, మచిలీపట్నంలో ఒక పెళ్ళికి వెళ్ళాను, మా ఉద్యమ కార్యదర్శి పెళ్ళికి వెళ్తే వాళ్ళ అన్న, వదిన, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, వాళ్ళమ్మ మాత్రం ఇంట్లో ఉంది. అరే అమ్మేది తమ్ముడు, నేను శాల్వాతో సన్మానిస్తాను, ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిలో పెళ్లి చేసామనంటే అమ్మ ఎంత బతిలాడినా రావట్లేదన్నాను. నేనే అక్కడికి వెళ్ళాను, మీద పడి ఏడుస్తుంది, బిడ్డ బాబాయ్ చనిపోయింది కదా, నేను ఆ పెళ్ళికి రాకూడదు అని. ఎవడు పెట్టాడు ఈ పరమ పనికిమాలిన సంస్కృతి సాంప్రదాయమో? మా బంధువులు ఒక గవర్నమెంట్ స్కూల్లో పడుకున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. ఏందమ్మా అంటే, మొన్న చనిపోయింది కదా, 11 రోజులు అవుతుంది, మేము ఇల్లు ఇడిచిపెట్టాలట అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చలిలో వణుకుతూ దోమల్లో పడుకుంటున్నారు. ఇదేం సంస్కృతి అని అడుగుతున్నాను నేను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది, లేదా ఒక కలెక్టర్ అవుతాడు, ఒక ఎస్పీ పోలీస్ యూనిఫామ్లో ఉంటావు, మీ నాన్నగారు చనిపోతారు, వెంటనే ఆ యూనిఫామ్ పక్కన పెట్టి నెల రోజులు అంటుముట్టు పాటించి 6 నెలల పాటు నువ్వు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి బయట వంటవా? గుర్తుపెట్టుకోండి, విలియం బెంటిక్ నుంచి మొదలుకుంటే డల్హౌసీ దాకా, రాజా రామ్మోహన్ రాయ్ నుంచి మొదలుకుంటే గోవింద రనడే వరకు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నుంచి మొదలుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ దాకా అందరూ కూడా బ్రాహ్మణులే అయినప్పటికీ ఆ మతాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికే కదా ఆర్య సమాజం పుట్టుకొచ్చింది, బ్రహ్మ సమాజం పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ సమాజం ఆర్య సమాజంకు చేత కాదా ఇస్లాం మీద మాట్లాడడానికి, క్రైస్తవం మీద మాట్లాడడానికి? వాటిల్లో కూడా, ఆయా మతాల్లో కూడా సంఘ సంస్కరణ సంఘాలు ఉంటాయి. దయచేసి నువ్వు నన్ను ఇంగ్లీష్లో మాట్లాడతలేవు, నీకు ఇంగ్లీష్ అంటే భయమా, నువ్వు ఉర్దూలో మాట్లాడతలేవు, నీకు చేత కదా అంటే నేను చెప్తారే, నా మాతృభాష తెలుగు, నేను తెలుగులో చక్కగా మాట్లాడతా. Are you able to speak in English without grammar mistakes? No. Can you speak immediately? Why can't? Because you didn't have sufficient vocabulary regarding English language. Yes. Then what will you do? Automatically you choose your mother language only. Because it is very comfortable. సో ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఉర్దూ మాట్లాడట్లేదు కాబట్టి నీకు భయమా అంటే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టూపిడ్? మా సంఘంలో అన్ని మతాలు, అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను హిందూ మత వ్యతిరేకిని కాదు, అన్ని మతాలలో, అన్ని మతం కూడా కాదు, మతాలకు సంబంధం లేకుండా తెగలు ఉన్నాయి, ఆయా జాతులు ఉన్నాయి, వాళ్ళ పట్టింపులు పద్ధతులు ఉన్నాయి. నా దగ్గరికి ఒక మాదిగ సోదరుడు వచ్చాడు. వచ్చి, అన్న జినుకుంట, అచ్చంపేట దగ్గర, నగర కర్నూలు జిల్లా జినుకుంట అనే గ్రామం నుంచి వచ్చి, అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అనూష అనే అమ్మాయిని, ఇద్దరము డిగ్రీ చదివాము, పీజీ చదివాము, నేను ఎంటెక్ కూడా చదివాను, ఇద్దరం 6 ఏళ్ళుగా ఇష్టపడి ఉద్యోగం చేస్తూ నాకు హైక్ అయ్యాక పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. ఈ లోపు ఆమె ఉద్యోగం మానిపించి వేరే పెళ్లి చేస్తున్నారు. నువ్వు మాదిగోడివి, మా చెప్పులు కుట్టుకొని బతికే వ్యక్తివి, నీకు మా మాలోళ్ళ ఆడపిల్ల కావాలన్నారా అని తిట్టింది ఆ తల్లి. ఆ ఆడియో వింటే కళ్ళకు నీళ్ళు వచ్చిన నాకు. అంటే ఇద్దరు పీడనకు, దోపిడికి గురైన వాళ్ళే అయినప్పటికీ కులాంతరాలు అలా ఉన్నాయి. నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ను నరికి చంపినటువంటి సంఘటన మీకు తెలుసు. ఒక ఎస్సీ సోదరుడు వడ్డరమ్మాయిని నల్గొండ జిల్లా నోముల అనే గ్రామంలో, నకరేకల్ మండలంలో ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతని కంట్లో కారం కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి సిద్దిపేటలో దాచిపెట్టారు బ్రదర్. ఇది జరిగింది నిన్న మొన్ననే. వీటి మీద మాట్లాడుకోరా? ఇవన్నీ మరి ఇతర మతాల్లో ఉందా కులము? ఇతర మతాల్లో ఉందా వివక్ష? ఒకవేళ వాటిలో కూడా ఉండొచ్చేమో. సున్నీ, షియా తెగలు బోల్డెన్ ఉన్నాయంట అందులో కూడా. అలాగే ఇస్లాంలో బోల్డెన్ ఉన్నాయంట తెగలు. క్రైస్తవంలో బోల్డెన్ రకాలటువంటి వాటిలో కూడా ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు బోల్డెన్ ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి బైర్ నరేషో లేకపోతే నాస్తికులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆయా మతాల్లో ఉన్న లోపాల గురించి వివరించినంత మాత్రాన మీకు చీప్ మెంటాలిటీతో ఇతర మతాల గురించి అనట్లేదు. అరే నీ అమ్మ నీకు మీ అమ్మకు దెబ్బ తాకిందిరా, బాగు అయ్యిరా అంటే పక్కోడమ్మకు కాలు ఇరిగింది పట్టించుకోవా, ఈ అమ్మకు రెయ్యి ఇరిగింది పట్టించుకో. మన అమ్మను మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన ఇల్లును మనం చక్కదిద్దుకుందాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, ఈ దేశంలో మత వ్యవస్థ అనేక రకాల ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు ఎన్నో చెప్తున్నారు కదా. చాగంటి గారు లాంటి వాళ్ళే చాలా స్పష్టంగా వివరిస్తున్నారు కదా. ఇది మనం మార్చుకోకపోతే అవమానానికి గురవుతామని.
అంతరించిపోతామని చెప్తున్నారు కదా, దీని గురించి పట్టించుకోరేమి?